గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ వీడియోలో ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకత, భారతదేశంలో ఇన్సూరెన్స్ అనేటటువంటిది బాగా వెనుకపడిపోవడానికి ఉన్నటువంటి కారణాల గురించి డిస్కస్ చేశాం. ఈరోజు మనం ఇండియాలో ఇన్సూరెన్స్ రంగంలో ఒక సంచలనాత్మకమైనటువంటి టాటా ఏఐ నుంచి వచ్చినటువంటి లైఫ్ ప్రో ప్లస్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. సహజంగా ఏ ఇన్సూరెన్స్లో అయినా మనకి టర్మ్ అనేది ప్రాథమికంగా కవర్ అయ్యేటటువంటి విషయం. కానీ ఈ లైఫ్ ప్రో ప్లస్ యొక్క గొప్పతనం ఏంటంటే దీంట్లో మనకి టర్మ్తో పాటు ఇన్సూరెన్స్తో పాటు మనకి ఫ్యామిలీ ప్రొటెక్షన్, ఇందులోనే సేవింగ్స్, ఇక్కడే హ్యూజ్ రిటర్న్స్ కవర్ అవుతాయి. అయితే లైఫ్ ప్రో ప్లస్ అనేటటువంటి పాలసీని ఎవరైనా కస్టమర్ తీసుకోవాలంటే అతని యొక్క హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి కంపెనీ తీసుకునేటటువంటి మెజర్మెంట్స్ ఏంటంటే, ఒకటి, అతను మంత్లీ శాలరీ తీసుకునేటటువంటి ఎంప్లాయ్ అయినా అయి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ కంపెనీ కావచ్చు, ఎక్కడైనా బ్యాంకు ద్వారా నెలసరి జీతం తీసుకునేటటువంటి ఉద్యోగస్తుడైనా అయి ఉండాలి. లేదా కనీసం 3 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసేటటువంటి పర్సన్ అయినా అని ఉండాలి. లేదా బిజినెస్ చేసే వ్యక్తి అయితే జిఎస్టీ నెంబర్ని కలిగి ఉండాలి. ఈ విధమైనటువంటి 3 క్వాలిఫికేషన్లో కనీసం ఏదన్నా ఒకటి, మంత్లీ శాలరీ అన్న ఉండుంటే హ్యాపీ, లేదా అతనికి లేదనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసే వాళ్ళైనా ఓకే, లేదా జిఎస్టీ నెంబర్. ఈ మూడిట్లో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉంటే లైఫ్ ప్రో ప్లస్ అనేటటువంటి ఈ యొక్క పాలసీకి అర్హుడు అవుతాడు. ఇక్కడ నేను 30 సంవత్సరాల శ్రీ అనేటటువంటి ఒక వ్యక్తిని బేస్ చేసుకొని ఈ పాలసీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇతడు 30 సంవత్సరాల ఒక వ్యక్తి తన 80 సంవత్సరాల జీవిత కాలానికి ఒక మంచి ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇతనికి లైఫ్ ప్రో ప్లస్ పాలసీ ఇవ్వడం ద్వారా అతనికి అతని కుటుంబానికి ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఒకసారి ఆలోచించినట్టయితే, సహజంగా ఏ వ్యక్తి యొక్క అయినా ఆదాయం సంపాదించేటటువంటి శక్తి సంవత్సరం తగ్గిపోతుంది. వయసు పెరిగిన కొద్దీ ఎర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఈ దృష్టితోని ఈ లైఫ్ ప్రో ప్లస్లో కస్టమర్ దగ్గర నుంచి ప్రీమియం అనేది 12 సంవత్సరాలు మాత్రమే తీసుకుంటారు. దీన్ని ప్రీమియం పీరియడ్ అంటారు. ఈ పాలసీలో ప్రీమియం పీరియడ్ వచ్చేసి 12 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ పాలసీ పీరియడ్ వచ్చేసి 50 ఇయర్స్, అంటే 30 సంవత్సరాల దగ్గర నుంచి 80 సంవత్సరాలకి 80 ఇయర్స్ వరకు కూడా ఇతనికి ఈ యొక్క పాలసీ టర్మ్స్లో ఈయన ఉంటాడు. ఈ యొక్క పాలసీ బెనిఫిట్స్ 80 సంవత్సరాల వరకు వస్తాయి. దీన్ని పాలసీ టర్మ్ అంటారు. ఇదేం ప్రీమియం పీరియడ్, ఇది పాలసీ పీరియడ్. ఈ 30 సంవత్సరాల వ్యక్తి ఈ 12 ప్రీమియమ్స్ కట్టేటప్పుడు ఈ యొక్క హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసుకొని ఇతనికి ఎంత పాలసీ ఇవ్వాలనేది కంపెనీ నిర్ణయిస్తుంది. ఉదాహరణకి ఇతను ఒక ₹1 కోటి పాలసీ తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కంపెనీ నుంచి ఒక ₹1 కోటి పాలసీ తీసుకోవడానికి ఈ 30 సంవత్సరాల వ్యక్తి ఫస్ట్ ప్రీమియం చెల్లించిన తదుపరి ఇతనికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి కంపెనీకి ఏమైనా ఆలోచన ఉన్నట్టయితే మెడికల్ వేస్తుంది. 30 సంవత్సరాల వ్యక్తి కాబట్టి అట్లా ఆలోచన లేకపోవచ్చు. ఇతనికి పాలసీకి అప్లై చేసిన 3-4 రోజుల్లో పాలసీ ఇష్యూ అయి బాండ్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి కూడా ఇతని కుటుంబానికి ఉండేటటువంటి ఈ ఫ్యామిలీ ప్రొటెక్షన్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. 30 సంవత్సరాల శ్రీ అనే వ్యక్తి ₹1 కోటి పాలసీ చేశాడు, మొదటి ప్రీమియం చెల్లించాడు. బాండ్ వచ్చిన తరువాత అనుకోని సందర్భంలో అతను చనిపోయి కుటుంబానికి దూరం అయినటువంటి సందర్భంలో ఆ కుటుంబానికి టాటా ఏఐ కంపెనీ నుంచి ₹1 కోటి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వబడుతుంది. అయితే భారతదేశంలో సహజంగా జరిగేటటువంటి మరణాల్లో పరిశీలించినట్టయితే సుమారు 80% మరణాలు యాక్సిడెంటల్గా జరుగుతున్నాయని ఒక నివేదికలో తేలింది. కేవలం సహజ మరణాల శాతం 15. అంటే ఎక్కువ మంది యాక్సిడెంటల్గా చనిపోతున్నారు. కాబట్టి ఈ పాలసీలో ఈ చనిపోయినటువంటి స్త్రీ అనేటువంటి వ్యక్తి యాక్సిడెంటల్గా చనిపోయినట్టయితే ఇతని కుటుంబానికి మరో 90 లక్షలు అదనంగా కలిపి, మరో 90 లక్షలు యాక్సిడెంటల్ డెత్ అయితే అదనంగా కలిపి ఆ కుటుంబానికి ₹1,90,00,000 కంపెనీ నుంచి అందిస్తారు. సహజ మరణం అయితే ₹1 కోటి,
అతని మరణం యాక్సిడెంటల్గా జరిగినట్టయితే ₹1,00,00,000కి మరో 90 లక్షలు అదనంగా కలిపి ₹1,90,00,000 అందించడం అనేది జరుగుతుంది. ₹1,90,00,000 అతని కుటుంబానికి చెల్లించడం జరుగుతుంది. అలా కాకుండా ఇతనికి ఏటీపీడీ అనేటటువంటిది ఒక రైడర్ దీంట్లో ఉంటుంది. దీన్ని ఏటీపీడీ అంటే యాక్సిడెంటల్ టర్మినల్ పర్మనెంట్ డిజబిలిటీ అంటారు. ఈ యొక్క 30 సంవత్సరాల స్త్రీ అనేటటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది, అతను చనిపోలేదు, ఆర్గాన్ లాస్ అయ్యి లేదా స్పైనల్ ఇష్యూ వచ్చేసి ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి మంచానికే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితుల్లో కంపెనీ నుంచి ఇతని కుటుంబానికి ₹90 లక్షల ప్రీమియం అమౌంట్, పాలసీ అమౌంట్, టర్మ్ అమౌంట్ చెల్లించడంతో పాటు ఇతని యొక్క పాలసీని తిరిగి కొనసాగించుకునేటటువంటి అవకాశాన్ని ఇక్కడ ఈ పాలసీలో ఉంటుంది. పర్సన్ చనిపోకపోయినప్పుడు కూడా యాక్సిడెంట్ వల్ల అతను గాయపడినటువంటి పరిస్థితుల్లో అతను మంచానికి పరిమితమైన సందర్భంలో కూడా ఈ పాలసీలో 90 లక్షలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇవి కాకుండా టర్మినల్ ఇల్నెస్లు అనేటటువంటి ఏదైనా కస్టమర్కి ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి వచ్చినప్పుడు చాలా పెద్ద డిసీజెస్, వీటికి సంబంధించినటువంటి బాండ్లు మెన్షన్ చేయబడతాయి. ఏ వాటికి అనేది అతనికి తీసుకున్నటువంటి పాలసీలో 10% అంటే ₹10 లక్షల వైద్య ఖర్చుల కోసం ఇమీడియట్గా ఇవ్వబడతాయి. ఇవి మొదటి ప్రీమియం చెల్లించిన తర్వాత ఈ 30 సంవత్సరాల స్త్రీ అనేటటువంటి వ్యక్తికి వచ్చినటువంటి ఫ్యామిలీ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి అంశాలు ఇవి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నుంచి ఈ యొక్క 30 సంవత్సరాల వ్యక్తికి సుమారు సంవత్సరానికి ₹1,00,000 ప్రీమియం పడిందని అనుకుందాం. ఇక్కడ నుంచి సేవింగ్స్ రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, కస్టమర్ పాలసీ చెల్లించేశాడు, అతను హ్యాపీగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉన్నాడు. అతను సంవత్సరానికి ₹1,00,000 ప్రీమియం చెల్లించుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ ప్రీమియంలో 80% అమౌంట్ టాటా మ్యూచువల్ ఫండ్స్లో సేవింగ్స్ కోసం అని చెప్పేసి కంపెనీ తీసుకుంటుంది. ఇక్కడ టాటా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ని సజెస్ట్ చేస్తుంది కస్టమర్కి. మీకే మ్యూచువల్ ఫండ్స్ మీద, ఈ స్టాక్ మార్కెట్ సెక్టర్ మీద అవగాహన ఉంటే ఏ ఫండ్స్లో పెట్టాలనేది మీరు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు, లేదా కంపెనీ బెస్ట్ ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసేసి ఆ మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బులు పెడుతుంది. ఇలా మీరు ప్రతి సంవత్సరం 1వ ప్రీమియం, 2వ ప్రీమియం, 3వ ప్రీమియం, 4వ ప్రీమియం ఇలా 12 ప్రీమియంలకు సంబంధించినటువంటి అమౌంట్ టాటా మ్యూచువల్ ఫండ్స్లో సేవింగ్స్గా వెళ్తుంది. ఇలా సేవింగ్స్గా వెళ్ళినటువంటి అమౌంట్ మనకి ఎప్పటికప్పుడు మనకి ఒక లింక్ ఉంటుంది. దాని ద్వారా మన డబ్బులు ఎలా పెరుగుతున్నాయి, ఎంత పర్సెంట్లో పెరుగుతున్నాయి, గ్రోత్ ఎలా ఉందనేది కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇలా 12 సంవత్సరాలు పే చేసిన తర్వాత 30వ సంవత్సరం పే చేశాడు, 31, 32 అలా 41వ సంవత్సరం వరకు 12 సంవత్సరాలు పేమెంట్ చేసిన తర్వాత ఇతనికి 42వ సంవత్సరం అంటే 13వ సంవత్సరం ఏదైనా అత్యవసరమై డబ్బులు కావలసి వస్తే ఇతని మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి అమౌంట్ నుంచి 80% అమౌంట్, లేదా ఇతని ప్రీమియం ₹1,00,000 ఉంది కదా, 2 ప్రీమియమ్స్ అక్కడ ఉంచేసి అంటే ₹2 లక్షల అమౌంట్ అక్కడ ఉంచేసి మిగతా అమౌంట్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ లోన్ అనేటటువంటి పదం లేదండి. మీ అమౌంట్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో ఉందో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి అమౌంట్ని, మీ డబ్బుల్ని మీరు 13వ సంవత్సరం తీసుకుంటారా, 15 తీసుకుంటారా, 20 తీసుకుంటారా, 30 తీసుకుంటారా, 40 తీసుకుంటారా, లేదా 50 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల తర్వాత తీసుకుంటారా అనేది మీకు ఉన్నటువంటి ఆప్షన్. కానీ మీకు ఇక్కడే అంటే ఇదే పాలసీలో మీకు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు వెళ్ళడం ద్వారా సేవింగ్స్ కవర్ అవుతున్నాయి, అదేవిధంగా చాలా పెద్ద మొత్తంలో రిటర్న్స్ కూడా వస్తున్నాయి. అంటే మనకి ఇదే పాలసీలో ప్రీమియం మనకి టర్మ్ కవర్ అవుతుంది, ఫ్యామిలీ ప్రొటెక్షన్ కవర్ అవుతుంది, ఇక్కడే మనకి సేవింగ్స్ కవర్ అవుతున్నాయి, ఇక్కడే మనకి రిటర్న్స్ కవర్ అవుతున్నాయి. ఈ విధంగా ఈ పాలసీలో మనం ఒక 2 ప్రీమియం అమౌంట్స్ ఉంచుకొని మిగతా అమౌంట్ని ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. వయస్సును బట్టి, మీకు ఉండేటటువంటి ఆరోగ్య సమస్యలను బట్టి, మీరు పెట్టుకునే టర్మ్ బట్టి ఈ ప్రీమియం అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ ప్రీమియం అమౌంట్ కొంచెం ఎక్కువ వచ్చినా కానీ నష్టమే లేదు. ఎందుకంటే ఎలాగో 80% అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తుంది, మనకి ఎలాగో మన అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి చాలా ధైర్యంగా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇది మీకు, మీ కుటుంబానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి నెంబర్ 1 పాలసీ. దీనికి ఈ పాలసీలో ఇంకొక కస్టమర్కి బెనిఫిట్ జరిగేటటువంటి ఇంకొక మంచి పాయింట్ ఒకటి ఉంది. 30 సంవత్సరాల వ్యక్తి ఈ లైఫ్ ప్రో పాలసీ తీసుకున్న తర్వాత
1, 2, 3, 4, 5 ప్రీమియమ్స్ చెల్లించిన తర్వాత ఈ 5 ప్రీమియమ్స్ని లాక్ పీరియడ్ అంట అండి. ఈ 5 ప్రీమియమ్స్ చెల్లించిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో 6వ ప్రీమియం, 7వ ప్రీమియం, 8వ ప్రీమియం ఇటువంటి చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా మనకు పాలసీ చేసేటప్పుడు ఒప్పందం ఏంటంటే 12 ప్రీమియమ్స్ చెల్లించాలనేది ఒప్పందం. కానీ 5 ప్రీమియమ్సే చెల్లించాడు. ఇది లాక్ పీరియడ్, ఎవరైనా కంపల్సరీ చెల్లించాల్సిందే. 5 ప్రీమియం చెల్లించిన తర్వాత 6వ ప్రీమియం కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టయితే జనరల్గా ఏ కంపెనీలో పాలసీ ల్యాప్స్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఇతను 5 ప్రీమియమ్స్ చెల్లించాడు. 5 ప్రీమియమ్స్ చెల్లించిన తర్వాత 6వ ప్రీమియం చెల్లించినటువంటి పరిస్థితిలో 5 ప్రీమియం అంటే ప్రతి ప్రీమియం కింద ₹1,00,000 చెల్లించాడు. ఈ ₹1,00,000 80% అమౌంట్ అంటే సుమారు ప్రతి ప్రీమియం నుంచి ₹80,000 అంటే 5 సంవత్సరాలకి సుమారుగా ₹4,00,000 మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళాయి. ఈ ₹4,00,000 మ్యూచువల్ ఫండ్స్లో గ్రోత్తోని ఎంతో కొంత పెరిగి ఉంటాయి కదా. ఈ పెరిగినటువంటి అమౌంట్లోంచి ₹1,00,000 విత్డ్రాల్ చేసుకొని 6వ ప్రీమియం చెల్లించుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 7వ ప్రీమియం, 8వ ప్రీమియం అలా 12 ప్రీమియమ్స్ కూడా చెల్లించి పాలసీని రన్ చేసుకునేటటువంటి అవకాశం కస్టమర్కి ఉంది. అంటే ఈ పాలసీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఒక 5 సంవత్సరాలు ఒక కస్టమర్ పే చేసిన తర్వాత కుటుంబానికి ఏదైతే కంపెనీ ఒక భరోసా ఇచ్చిందో ఈ యొక్క ఫ్యామిలీ ప్రొటెక్షన్ కాన్సెప్ట్స్ అనేది కుటుంబం ఎట్టు పరిస్థితుల్లో కోల్పోకూడదు, పాలసీ ల్యాప్స్ కాకూడదని ఈ యొక్క ఫెసిలిటీని కలిగించారు. అదేవిధంగా ఇంకా 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో ₹4,00,000 ఒక 5 లక్షలు లేదా 6 లక్షలు గ్రోత్ అయి ఉందనుకోండి. అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనప్పుడు ఈ యొక్క అమౌంట్లోంచి 60% అమౌంట్ని 5 సంవత్సరాల ప్రీమియం చెల్లించిన అనంతరం 6వ సంవత్సరం ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్లో 60% అమౌంట్ని ఎప్పుడైనా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇది కూడా కంపెనీ నుంచి వచ్చేటటువంటి ఒక ఆప్షన్. ఇంకా దీని తర్వాత ఇతడి 12 సంవత్సరాల ప్రీమియం చెల్లించిన తర్వాత 20వ సంవత్సరం, 30వ సంవత్సరం, 40వ సంవత్సరం, 50వ సంవత్సరం, 80 సంవత్సరాల వరకు కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ రొటేట్ అవుతూనే ఉంటుంది. ఏ సందర్భంలో అయినా 12 సంవత్సరాల తర్వాత 80% విత్డ్రా చేసుకోవచ్చు. మధ్యలో ఈ వ్యక్తి ఏదైనా సందర్భంలో చనిపోయినట్టయితే ఇతనికి ఈ కంపెనీ నుంచి ఇచ్చేటటువంటి ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇచ్చేసి పాలసీని క్లోజ్ చేస్తారు. లేదు అతను మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ అలాగే ఉంచేసుకొని ఉదాహరణకి మ్యూచువల్ ఫండ్స్లో సుమారు ఒక ₹3 కోట్ల ఉన్నాయనుకోండి, అతను ఎక్కడా విత్డ్రాల్ చేసుకోలేదు, అతను చనిపోయాడు, పాలసీ చేసింది ₹1,00,000 ఫండ్స్లో 3 కోట్లు ఉన్నప్పుడు విచ్ ఈస్ ద హైయెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఈ అమౌంట్ ఇచ్చేసి పాలసీని క్లోజ్ చేస్తారు. సహజంగా ఏంటంటే సలహా కొంత కాలం తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి అమౌంట్ని కొంత మన ఫ్యామిలీ అవసరాలకు, పిల్లల చదువులకు, అబ్రాడ్ పంపించడం ఇట్లాంటి అవసరాలకి విత్డ్రాల్ చేసుకోవడం అనేది ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎలాగో ఫాలో అవుతారు. ఇక మీకు చెప్పాం వీళ్ళు మాత్రం అర్హులని చెప్పేసి. ఇటువంటి అర్హతలు మీలో ఎవరికైనా ఉన్నటువంటి ఇమీడియట్గా టాటాలో లైఫ్ ప్రో ప్లస్ పాలసీని ప్రిఫర్ చేయండి. ఇది మీకు 100% ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉన్నట్టయితే కామెంట్లో మీరు ఒకసారి తెలియజేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.